స్కోప్, ఇంత సినిమా, ఇంత పాత్రలు, ఎందుకంటే ఇవి హ్యూమన్లీ మామూలు మానవ కన్నా పెద్దవి కదా అన్ని పాత్రలు, విధానం పెద్దది, స్కోప్ పెద్దది. అలాంటప్పుడు మనం పెద్దగా అంటే ఆలోచన పెద్దగా విశ్వరూపాన్ని గురించి రాయాలి. అది సామాన్యుని రిక్షావాడి జీవితం కాదు కదా. క్లైమాక్స్ రాసేటప్పుడు మాత్రం క్లైమాక్స్ గురించి బాగా కష్టం అనిపించింది గురుగారు. అంటే ఫస్ట్ అసలు డెమిత్రియస్ అనేవాడితో క్లైమాక్స్ వాడు పడిపోయిన తర్వాత వాడు మాట్లాడాలా వద్దా, మాట్లాడితే ఎలా ఉంటుంది ఒక వెర్షను, మాట్లాడకుండా ఎలా ఉంటుంది ఒక వెర్షను. దానికి నాకు తెలిసినంత వరకు ఒక 25 వెర్షన్స్ రాయటం జరిగింది గురుగారు. అక్కడ ఆ క్లైమాక్స్ మాత్రం బాగా అయింది. రాయలేకపోతున్నానే. అంతకుముందు ప్రతి సీను కూడా చాలా వెర్షన్స్ రాసాం. ప్రతి సీను చాలా వెర్షన్స్ రాయటం జరిగినా కూడా ఇది రాయలేనేమో అనే భయం మాత్రం నాకు కలగల. అలాగే